మరి తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు చుక్కానీ లేని నావలా ఉంది కాబట్టి అది నావ ఉంది, నీరుంది, చుక్కానీ కావాలి, అది చేతిలో పని. ఆల్రెడీ ఓ లైన్లో కొన్ని చాలా చుక్కానీలు ఉన్నాయి, అందులో ఏదో చుక్కానీలు సెట్ చేస్తారు, కమిటీలు వేయాలి. అది పార్టీ గారు ఆల్రెడీ సర్వే చేశారు. తెలుగుదేశం పార్టీ 6 నెలల క్రితం నుంచి సర్వే జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగింది, ఇటు ఎలా ఉంది, ఇటు పరిస్థితి, పార్టీ ఎక్కడ ఇంకా బలోపేతంగా ఉంది, బలోపేతం చేయాలి, ఎక్కడ బలంగా ఉంది, పార్టీ యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి, పరిస్థితి ఎలా ఉంది ఏంటనేటువంటిది చాలా పాజిటివ్ రిపోర్ట్లు వచ్చినాయి. పార్టీ ఉనికి ఇంకా రెపరెపలాడుతూ ఉంది ఇక్కడ. ఇంకా దాంతో ఉత్సాహంగానే ఉన్నారు పార్టీ అధిష్టానం కూడా. కార్యక్రమాలు ముందుకెళ్తాయండి. ఇది రాబోయే రోజుల్లో మనం ఎన్డీఏగా ఇక్కడ పోటీ, మనం ఎప్పుడు చెప్పాం, ఎన్డీఏగా పోటీ చేస్తుంటే ఆంధ్రాలో గత సార్వత్రిక ఎన్నికలకి తెలంగాణ ఎన్నికలు వచ్చేటప్పటికి ఎన్డీఏ ఏర్పడలేదు. టీడీపీ జనసేన కలిసారు కానీ బీజేపీ జాయిన్ అవ్వలేదు ఇంకా అప్పటికి. అప్పుడు తెలంగాణ ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ ఎన్నికల టైంకి టీడీపీ క్యాడర్ అంతా కూడా మొహమాటలాగానే చెప్పాలంటే కాంగ్రెస్కే మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి మూలంగా, రేవంత్ రెడ్డి గారు ఉండడం వల్ల.